ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన లోపమా? ఇవి పాటిస్తే రివర్స్ చేయడం సాధ్యమే. ప్రతి 3 పురుషులలో ఒకరికి అంగస్తంభన లోపం ఉందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది భయపెట్టే అబద్ధం కాదు, ఇది చెప్పని నిజం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది శాశ్వత సమస్య కాదు. చాలా సందర్భాల్లో సహజంగా రివర్స్ చేయవచ్చు. ఈ వీడియోలో నేను మీకు చెబుతాను అసలు అంగస్తంభన సమస్యకు మూల కారణం ఏంటి, టెస్టోస్టెరాన్ నిజంగా కారణమా, దీన్ని తిప్పి కొట్టొచ్చా, మేనేజ్ చేయడం ఒకటే మార్గమా, మందులు లేకుండా ఎలా మెరుగుపరుచుకోవచ్చు. చివర్లో ఒక అమేజింగ్ బోనస్ టిప్ ఉంది, అది మిస్ అయితే ఈ వీడియో అర్థం పూర్తి కాదు. మీకు తెలిసిన ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా? వీడియో సేవ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఫౌండర్ని. ఆయుర్వేద వైద్య రంగంలో నాకు 26 సంవత్సరాల అనుభవం ఉంది. మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 96% సక్సెస్ రేట్ కలిగిన ఏకైక ఆయుర్వేద సంస్థ మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. ఈ వీడియో భయపడుతూ ఎవరికీ చెప్పలేక లోపలే కుంగిపోతున్న ప్రతి పురుషుడి కోసం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, అంగస్తంభన లోపం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడి అంటే మీరు బలహీనుడు అన్నమాట కాదు. ఇది మీ మాస్కులైనిటీకి మచ్చ కాదు, ఇది ఒక హెల్త్ సిగ్నల్ మాత్రమే. ఇప్పుడు అసలు కారణాల్లోకి వెళ్దాం. అంగస్తంభన లోపం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరుగుతున్న వయస్సు మూలంగా ఇది రావచ్చు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వంటి వాటి మూలంగా రావచ్చు, అలాగే మెడిసిన్స్ మూలంగా, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, డిప్రెషన్ మెడిసిన్స్ మూలంగా రావచ్చు. యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నా కూడా ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఇంజురీ అయితే అప్పుడు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నా మీకు ఈ సమస్య వస్తుంది. ఇలా అనేక అంశాలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య రావడానికి కారణం అవుతాయి. ఇవి అన్నీ ఒక పక్క అయితే చాలా మంది టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని అనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. టెస్టోస్టెరాన్ నార్మల్గా ఉన్న ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్న ఎలాంటి సమస్య లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు రూట్ కాజ్ ఇది కాదు. మరి ఏంటి? లో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్. వివరంగా చెప్తాను చూడండి. ఎరెక్షన్ రావడంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వయాగ్రా లాంటి మందులు కూడా నైట్రిక్ ఆక్సైడ్ పాత్వేస్ మీదే పనిచేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ తక్కువైతే లింగానికి సరైన రక్త ప్రవాహం రాదు. అందుకే చాలాసార్లు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య తలెత్తడానికి నైట్రిక్ ఆక్సైడ్ కారణం కావచ్చు. మన శరీరంలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ని కొన్ని ఆహారాల ద్వారా పొందుతుంది. మన శరీరం కూడా తయారు చేస్తుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి తగ్గిపోతుంది. 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇది దాదాపు 50% వరకు తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ని మన రక్తనాళాల లోపల ఉండే ఎండోథీలియల్ సెల్స్ తయారు చేస్తాయి. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీనినే ఎండోథీలియం డిరైవ్డ్ రిలాక్సింగ్ ఫ్యాక్టర్, EDRF అంటారు. లింగానికి సరైన రక్త ప్రవాహం రావాలంటే నైట్రిక్ ఆక్సైడ్ తప్పనిసరి. నైట్రిక్ ఆక్సైడ్ కేవలం ఎరెక్షన్కే కాదు, హార్ట్ హెల్త్కి, లంగ్ ఫంక్షన్కి, ఆక్సిజన్ రిలీజ్, కార్టిసాల్ రెగ్యులేషన్ వంటి వాటిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ తక్కువైతే ఆస్తమా వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఈడీ అనేది కేవలం సెక్స్ ప్రాబ్లం కాదు, ఇది ఓవరాల్ వాస్కులార్ హెల్త్ ఇండికేటర్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళల్లో
సుమారు 79% మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైట్రిక్ ఆక్సైడ్ రెమ్ స్లీప్తో కూడా బలమైన సంబంధం కలిగి ఉంటుంది. నిద్ర పాడైతే ఎరెక్షన్ కూడా పాడవుతుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ టెస్టోస్టెరాన్ తయారీలో కూడా పరోక్షంగా సహాయపడుతుంది. ఇది లూటినైజింగ్ హార్మోన్ LH మీద ప్రభావం చూపించి టెస్టికల్స్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణం. షుగర్ ఎక్కువైతే రక్తనాళాల లోపల లేయర్ దెబ్బతింటుంది. దాంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువ. అందువల్ల ఈ నైట్రిక్ ఆక్సైడ్ను పెంచుకోవాలి. ఈ విషయం ఇప్పుడే తొలిసారిగా వింటుంటే లైక్ కొట్టండి. ఇప్పుడు అస్సలు ముఖ్యమైన భాగం, నైట్రిక్ ఆక్సైడ్ని సహజంగా ఎలా పెంచుకోవాలి? మందులు కాకుండా 5 ఫౌండేషనల్ స్టెప్స్ మీకు సహాయపడే 5 సహజ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, నాసల్ బ్రీదింగ్. శ్వాస తీసుకునేటప్పుడు నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ విడుదల 20% వరకు పెరుగుతుంది. నాసల్ బ్రీదింగ్ లో మౌత్ బ్రీదింగ్ కంటే సుమారు 50% ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ వల్ల ఊపిరితిత్తులకు నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా చేరుతుంది. తక్కువగా ఊపిరి తీసుకున్నట్లు అనిపించినా శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. చాలా మంది తెలియకుండానే ఎక్కువ శాతం నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అలవాటు. మీరు ఎక్కువగా ఎలా శ్వాస తీసుకుంటారు? ముక్కు ద్వారానా, నోటి ద్వారానా? కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, రెగ్యులర్ ఎక్సర్సైజ్. హెవీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఎక్సర్సైజ్ చేస్తూ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ మరింత పెరుగుతుంది. వ్యాయామం రక్తనాళాల ఎండోథీలియల్ సెల్స్ను ఆరోగ్యంగా ఉంచి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీనివల్ల లింగానికి రక్త ప్రవాహం సహజంగా పెరుగుతుంది. నెంబర్ 3, నైట్రేట్ రిచ్ ఫుడ్స్. కొన్ని ఆహారాలు నైట్రిక్ ఆక్సైడ్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బీట్రూట్, పాలకూర, కేల్, ఆకుకూరలు ఇవన్నీ నైట్రేట్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ గా మారి రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. ఇదే సమయంలో షుగర్ను అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ను దూరంగా పెట్టాలి. ఇవి రక్తనాళాల లోపల లేయర్ను దెబ్బతీసి నైట్రిక్ ఆక్సైడ్ను తగ్గిస్తాయి. నెంబర్ 4, స్ట్రెస్ రిడక్షన్. స్ట్రెస్ పెరిగితే కార్టిజాల్ పెరుగుతుంది. కార్టిజాల్ పెరిగితే నైట్రిక్ ఆక్సైడ్ తగ్గుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరము సింపథెటిక్ మోడ్లోకి వెళ్తుంది. ఈ స్థితిలో ఎరెక్షన్ రావడం అసాధ్యం. ఎరెక్షన్ రావాలంటే శరీరం ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండాలి. అందుకే మెడిటేషన్, డీప్ బ్రీదింగ్, ప్రాణాయామం వంటివి చాలా అవసరం. నెంబర్ 5, ఇంప్రూవ్ స్లీప్. మంచి నిద్ర నైట్రిక్ ఆక్సైడ్ పెంచడంలో చాలా సహాయపడుతుంది. నిద్రలేమి, ఇన్సామ్నియా, స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్రను సరిచేస్తే నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, టెస్టోస్టెరాన్ కూడా సహజంగా మెరుగవుతుంది. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ను సహజంగా తగ్గించే 7 మార్గాలు ఏంటో చెప్తాను చూడండి. నెంబర్ 1, డైట్. మెడిటరేనియన్ డైట్ పాటించే వారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తగ్గి సెక్షువల్ యాక్టివిటీ మెరుగ్గా ఉంటుందని 2020లో వచ్చిన ఒక స్టడీ తెలిపింది. ఈ డైట్లో ముఖ్యంగా పళ్ళు, కూరగాయలు, పప్పులు, నట్స్, చేపలు ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ E ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి లింగానికి సరైన రక్త ప్రవాహం కలిగేలా చూస్తాయి. 2017లో వచ్చిన మరో స్టడీ ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు, కాఫీ, టీ, అలాగే క్యారెట్ లాంటి ఎరుపు రంగు ఆహార పదార్థాలు వంటివి తీసుకునే 18 నుండి 40 ఏళ్ల పురుషుల్లో ఆ సమస్య చాలా తక్కువగా ఉందని గుర్తించారు. కానీ మనం రోజు తినే జంక్ ఫుడ్,
ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అథెరోస్క్లెరోసిస్ కు కారణమవుతుంది. అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి లింగానికి వెళ్లే నరాల్లో బ్లాక్ ఏర్పడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కు దారితీస్తుంది. దీన్ని బట్టి మీకు ఇప్పటికే ఒకటి అర్థమై ఉండాలి, మంచి ఆహారం అనేది మీ ఓవరాల్ హెల్త్ కి మాత్రమే కాదు, మీ లైంగిక ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి కూడా చాలా కీలకమని. సింపుల్గా చెప్పాలంటే మంచి ఆహారం ఈజ్ ఈక్వల్ టు మంచి సెక్స్ లైఫ్. నెంబర్ 2, వ్యాయామం. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది, శరీరంలో కొవ్వు తగ్గుతుంది, బరువు కూడా తగ్గొచ్చు. ఇవి అన్నీ కలిసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తగ్గడానికి సహాయపడతాయి. ఇది కూడా పూర్తిగా సైన్స్ పై ఆధారపడిన విషయమే. 2018లో వచ్చిన ఒక రీసెర్చ్ పేపర్లో ఈ విషయం వెల్లడైంది. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఎరోబిక్ యాక్టివిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వారానికి 4 రోజులైనా తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా 6 నెలల పాటు చేస్తే దాని మార్పు మీరే చూస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 6 నెలలు క్రమంగా వ్యాయామం చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. వ్యాయామం వల్ల రక్తనాళాలు తెరుచుకుంటాయి, స్ట్రెస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గితే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఈ 3 కలిసి లింగంలోని నరాలకు మంచి రక్త ప్రవాహం కలిగిస్తాయి. ఇప్పటికే వ్యాయామం మీరు చేస్తుంటే ఎక్సర్సైజ్ అని కామెంట్ చేయండి. నెంబర్ 3, నిద్ర. ప్రతి మనిషికి రోజుకు కనీసం 7 గంటల మంచి నిద్ర తప్పనిసరి. నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళల్లో, ప్రత్యేకంగా కాల్ సెంటర్లు, ఐటీ ప్రొఫెషన్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. నైట్ షిఫ్ట్ వల్ల సర్కేడియన్ రిథమ్ అంటే హార్మోనల్ క్లాక్ దెబ్బతినడమే దీనికి కారణం. నిద్ర సరిగా లేకపోతే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది, అలాగే డయాబెటీస్, బీపీ పెరుగుతాయి. ఈ 3 కలిసి ఎరెక్షన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. మీకు నిద్రలేమి సమస్యలు ఉన్నాయా? ఉంటే స్లీప్ అని కామెంట్ చేయండి. నెంబర్ 4, వెయిట్ లాస్. లావు ఉన్న వాళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ దీన్ని బయటకు చెప్పకపోవడం వల్ల లావుగా ఉన్న వాళ్లకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండదు అనే అపోహ చాలా మందిలో ఉంది. 2014లో వచ్చిన ఒక స్టడీ సర్జరీ చేయించుకొని బరువు తగ్గిన వారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిసింది. దీన్ని బట్టి బరువు తగ్గడం ఈడీ మీద నేరుగా ప్రభావం చూపిస్తుందని అర్థమవుతుంది. మంచి డైట్, క్రమమైన వ్యాయామం ద్వారా బరువు తగ్గితే లైంగిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. నెంబర్ 5, స్ట్రెస్ రిడక్షన్. ఈ రోజుల్లో సాధారణ జనాభాలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పెరగడానికి స్ట్రెస్సే ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా క్రానిక్ స్ట్రెస్ టెస్టోస్టెరాన్ను తగ్గించి సెక్షువల్ డిజార్డర్తో పాటు ఎరెక్షన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ స్ట్రెస్ను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. మెడిటేషన్, వాకింగ్, ప్రాణాయామం వంటివి ఇందుకు మీకు సహాయపడతాయి. ముఖ్యంగా ప్రాణాయామం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ప్రాణాయామం అనేది ఒక లైఫ్ చేంజింగ్ టూల్. దీనితో 1-2 కాదు, అనేక లాభాలు ఉన్నాయి. జీవిత కాలం పెంచుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన 5 ప్రాణాయామాలపై ఒక స్పెషల్ వీడియో చేశాం. అందులో ఆ ప్రాణాయామాలు ఎలా చేయాలి, వాటితో కలిగే లాభం ఏంటి అని స్పష్టంగా వివరించాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. నెంబర్ 6, ఆల్కహాల్. ఆల్కహాల్ తాగితే సెక్స్ బాగుంటుందని కొందరిలో ఒక అపోహ ఉంది. ఇది మీ సెక్స్ లైఫ్ని దెబ్బతీసేయచ్చు. ఆల్కహాల్ వల్ల మీలో కోరిక పెరుగుతుంది, కానీ మీ పనితీరు మాత్రం తగ్గిపోతుంది. వారానికి 21 డ్రింక్స్ కంటే ఎక్కువ తాగే వాళ్లలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలా అని తాగమని కాదు, మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానడానికి ప్రయత్నించండి, లేదా కనీసం తక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. నెంబర్ 7, స్మోకింగ్. వేళ్ల మధ్య సిగరెట్ పట్టుకొని స్మోక్ చేస్తే స్టైల్గా కనిపించవచ్చు, మీ స్ట్రెస్ తగ్గొచ్చు, కానీ దానివల్ల మీ ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది.
ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరు. ఈ స్మోకింగ్ మీ సెక్స్ లైఫ్ను కూడా దెబ్బతీస్తుంది. ఇది రక్తనాళాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎంత ఎక్కువ స్మోకింగ్ చేస్తే అంత త్వరగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందని 2015లో ఒక స్టడీ వెల్లడించింది. ఇది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇక రివర్స్ చేయడం కూడా అసాధ్యం అవుతుంది. అయితే 50 ఏళ్ల లోపు స్మోకింగ్ ఆపేస్తే కొంతవరకు రికవరీ చేయగలిగే అవకాశం ఉంటుంది. 50 ఏళ్ల లోపు ఆపేయం అన్నాను కదా అని అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు తాగమని కాదు. హెల్దీ లైఫ్ కావాలంటే స్మోకింగ్ మానేయడమే రైట్ చాయిస్. మీ చాయిస్ ఏంటి? ఈ రోజు నుంచే మానేస్తారా? ఎస్, ట్రై అని కామెంట్ చేసి చెప్పండి. చివరిగా ఒక బోనస్ టిప్, దీని తర్వాత ఈ వీడియోను ముగించేద్దాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కేవలం లింగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తం పురుష ఆరోగ్యానికి సంకేతం. మీ ఆరోగ్యానికి ఇది రిఫ్లెక్షన్ అనుకోండి. యంగ్ ఏజ్లో ఈ సమస్య వస్తే వెంటనే డాక్టర్ను కలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య వచ్చిన వ్యక్తికి రాబోయే 4 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ ఉందని కూడా స్టడీస్ చెబుతున్నాయి. అందుకే ఇగ్నోర్ అస్సలు చేయకండి. అందుకే కేవలం మందులు లేదా సప్లిమెంట్స్ మీద ఆధారపడకుండా డాక్టర్ను కన్సల్ట్ అవ్వడం ముఖ్యం. లైఫ్ స్టైల్ మార్పులు, సరైన ట్రీట్మెంట్ కలిస్తే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్ళు ఇవి తప్పకుండా ఫాలో అవ్వండి. లేని వాళ్ళు కూడా ఫాలో అయితే భవిష్యత్తులో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఈ సమస్య ఉంటే వెంటనే ఈ వీడియోను వాళ్ళకు షేర్ చేయండి. యంగ్ ఏజ్ నుండి దీనిపై ఒక అవగాహన ఉండడం చాలా అవసరం. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, మీ సమస్య తగ్గాలంటే డాక్టర్ను కలవడం తప్పనిసరి. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి వైద్యం అందిస్తున్న సమయంలో మాత్రమే ఈ వీడియోలో చెప్పిన మార్గాలు మీకు సహాయపడగలవు. వైద్యం తీసుకోకుండా, ముఖ్యంగా ఆయుర్వేదంలో చెప్పబడిన వాజీకరణ చికిత్స తీసుకోకుండా వీటితో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆయుర్వేదంలో దీనికి కూడా మంచి వైద్యం ఉంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో 96% సక్సెస్ రేట్ కలిగిన ఆయుర్వేద సంస్థ మాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియోలో కొన్ని కామన్ పాయింట్స్ మీరు గమనించే ఉంటారు. మొదటి లిస్టులో, సెకండ్ లిస్టులో రెండిటిలో డైట్, స్ట్రెస్ రిడక్షన్, స్లీప్, వ్యాయామం కామన్గా ఉండడం చూసే ఉంటారు. ఈ సమస్యకే కాదు, ప్రతి ఆరోగ్య సమస్యకు ఆ 4 చాలా కీలకం. ముఖ్యంగా స్ట్రెస్ రిడక్షన్, స్లీప్, వ్యాయామం ఈ 3 ఉంటే లైఫ్లో ప్రతి నిమిషం హెల్దీగా, హ్యాపీగా గడపచ్చు. స్ట్రెస్ తగ్గడానికి బెస్ట్ మార్గం మెడిటేషన్, ప్రాణాయామం గురించి మా ఛానల్లో చేసిన వీడియో తప్పకుండా చూడండి. బెటర్ స్లీప్ గురించి, అలాగే వ్యాయామంపై ప్రధానంగా వాకింగ్ వల్ల కలిగే అద్భుతమైన లాభాల గురించి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజమైన హెల్త్ అవేర్నెస్ కోసం వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు సహజంగా పిల్లలు కలగాలని, ఆనందం, ఆరోగ్యం మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.